విజ్ఞప్తి ఆ పుస్తకాలు సమర్పణ చేయండి. మీకు విద్యకి విఘ్నాలకి తొలగించడానికి ఈ క్షేత్రంలో ఉన్న సిద్ధి వినాయకుడు అనే ఒక తత్వం అర్థమవుతుంది. ఈ అద్వైతంలో మన లోపలికి వెళ్ళే కొద్దీ అర్థమయ్యే విషయం ఆ ఈశ్వరుడు, ఆ చంద్రమౌళీశ్వరుడు మనలోనే ఉన్న విషయం మనకి క్రమక్రమంగా బాధాన్ని సిద్ధవాదం తొలగిస్తాడు. పశ్చిమ దిక్కులో కరెక్ట్గా గణపతికి భావంలో దత్తాత్రేయ స్వామి విమూర్త్యాత్మకమైన గురు దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఆయన పక్కనే విద్యారంగ మహా జగద్గురు క్రమక్రమంగా వినిపిస్తూ ఉంటారు. అన్నిటికన్నా విశేషం ఇక్కడ దక్షిణంలో ఉన్న దక్షిణామూర్తి స్వరూపం. ఈ దక్షిణామూర్తి ఎవరో కాదు, సాక్షాత్తు శివుడే. నశించిపోతాము అనే భావంతో కనక సంక్రమణలోనే ఆ సప్త ఋషులు అనడంతో ఆయన ఆ వైరాగ్యాన్ని మహావైరాగ్యాన్ని సాధించి ఆయన లోకానికి అనుగ్రహం చేసే బుద్ధిలో దక్షిణం వైపు తిరిగి హిమాలయం వైపు దక్షిణం వైపు తిరగడంతో దక్షిణామూర్తి అయ్యాడు. అక్కడి నుంచి ఆయన రకరకాల జ్ఞాన ఉపదేశాలని ఆయన సులభంగా అర్థమయ్యే విధంగా రకరకాలుగా అందించారు. వాటన్నింటినీ ఎంతో లోకం మీద ప్రీతితో తగినంత ప్రతి మానవ మనం ముందుకు వెళ్తాం. ఆ విషయాన్ని మనకు అందించింది జగద్గురు ఆది శంకరాచార్యులు.
ఆ తర్వాత జగద్గురువులు శ్రీ రామానుజ జగద్గురువులు బసవాచార్యులు వల్ల ఆ రోజున ఇక్కడ మండల పూజ జరుగుతుంది. ఆ మండల పూజ సార్ దీక్షితులు గారు ఒక్కసారి మొబైల్ డౌన్ చేసేయండి సార్. ఇటు కెమెరాని చూస్తూ మీరు చిట్ చాట్ చేసుకోండి. మీరు సెల్ఫీ చేస్తుంటే ఎలాగా? ఓ అమ్మో, ఇది మరీను సార్ అసలు చూడట్లేదండి మీరు. ఆల్ ఆఫ్ యూ wait. Yeah, done. Harish. శృంగేరి మహాస్వామి వారి ఇక్కడ స్థాపిస్తూ అమ్మవారిని చంద్రమౌళీశ్వరాన్ని ఇక్కడ అన్ని పట్టిలో పట్టిలో ఒక వినాయకుడు ఆయన ఈ రెండు పాలరాజు చెప్పారు. రాజస్థాన్లో ఆ అమ్మవారు కాదు విష్ణువు లక్ష్మీ యొక్క విష్ణువు ఆయన శారదా అమ్మవారు చంద్రమౌళీశ్వర స్వామి ఆదిశంకరాచార్యులు గణపతి దక్షిణామూర్తి విద్యారణ్య స్వామి అట్లా దత్తాత్రేయుడు ఉన్నారు. సుబ్రహ్మణ్య విజయారణ్య ఆచివరాయ శృంగేరి వారి యొక్క జగద్గురువులో కర్ణాటక భవతి అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏం వేద శోభామాయతనం వేద ఆయతనవాన్ భవతి. బాగా విశేషం మహామేరు అండి. ఆ మహామేరు ఉండటం చాలా విశేషం. శృంగేరి వారి పరంపరలోనే సాధ్యం. ఈ దేవాలయం ఇలా వ్యవస్థ అవడంతో ఎంతోమంది ప్రతి వాళ్ళు ఎంతో కొంత ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళు మాత్రం ఇందాక ఆ దేవాలయ విగ్రహం లేవడం 400 కేజీలు బరువు ఉంటుంది.